ఉద్ధవ్ ఠాక్రేకి జలక్కిచ్చారు రాజ్ ఠాక్రే. ఏక్నాథ్ షిండేతో చేతులు కలిపారు రాజ్ ఠాక్రే. బద్దశత్రువైన షిండేతోనే రాజ్ ఠాక్రే చేతులు కలపడం మహారాష్ట్ర పాలిటిక్స్ లో సంచలనంగా మారింది. కళ్యాణ్ డోంబ్లివి మున్సిపల్ కార్పొరేషన్లో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన మద్దతు తెలిపింది. కళ్యాణ్ డోంబ్లివి మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో హోరాహోరీ పోటీ జరిగింది. బీజేపీ శివసేన హోరాహోరీగా పోటీ పడ్డారు. 53 స్థానాల్లో గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా శివసేన నిలిచింది. 50 స్థానాల్లో సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉంది. మేయర్ పీఠం దక్కించుకోవడానికి 62 స్థానాలు మెజారిటీ మార్కుంది. ఎంఎన్ఎస్ మద్దతుతో శివసేన బలం 58కి చేరింది. ఇక మరో 4 కార్పొరేటర్లు మద్దతిస్తే మేయర్ పీఠం దక్కించుకోవడానికి షిండే వర్గానికి లైన్ క్లియర్ అవుతుంది. ఇక ఈ విధమైన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు అక్కడ మొత్తం కూడా మహారాష్ట్ర పాలిటిక్స్లో ఆసక్తికర సన్నివేశం అయితే చోటు చేసుకుంది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలో కూడా ఇప్పుడు మహారాష్ట్ర పాలిటిక్స్ సంచలనంగా మారాయి. ఎందుకంటే ఏక్నాథ్ షిండేతో బద్ధశత్రువు రాజ్ ఠాక్రే చేతులు కలపటం ఇప్పుడైతే ఒక సంచలనంగా మారింది. చాలా చర్చనీయాంశంగా మారింది మహారాష్ట్ర పాలిటిక్స్లో. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, బద్ధశత్రువులు ఇద్దరు కూడా ఒకటైనట్లు కనిపిస్తోంది. పూర్తి నేపథ్యం ఏ విధంగా ఉంది? రేణు, మహారాష్ట్రలో రాజకీయం అంటే ఇదే కదరా అంటూ ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. రేణు, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. రాజకీయాల్లో అసాధ్యం అనేది ఉండదు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, నథింగ్ ఈజ్ పాసిబుల్ అనేలాగా ఒక స్లోగన్ ఏదైతే రాజకీయ నాయకులు వినిపిస్తారో ఆ స్లోగన్ నిజం అనుకోవచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో రాజకీయ శత్రుత్వం కొంతవరకే ఉంటుంది, అది దీర్ఘకాలం కొనసాగదు అని నిరూపించే మహారాష్ట్ర లోకల్ ఎన్నికలు. ఏదైతే కళ్యాణ్ డోంబివిలి స్థానిక కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఏదైతే షిండే శివసేన 2 పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. బీజేపీకి 50 స్థానాలు వచ్చాయి, షిండే శివసేనకు 58 స్థానాలు వచ్చాయి. ఇక్కడ ప్రధానంగా మెజార్టీ మార్క్ షిండే శివసేనకు 53, బీజేపీకి 50 వచ్చాయి. ఇక్కడ ప్రధానంగా ఎంఎన్ఎస్ పార్టీ 5 సీట్లు గెలిచింది. ఎంఎన్ఎస్ కి చెందిన రాజ్ ఠాక్రే ఏకంగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి షిండేతో చేతులు కలపడం రాజకీయ వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది. ఏదైతే అన్నతో ఇటీవల మహారాష్ట్ర లోకల్ ఎన్నికలు ముగిసి 10 రోజులు కూడా అవ్వలేదు. 10 రోజుల కాలంలోనే ఏదైతే ఉద్ధవ్ ఠాక్రేకి షాక్ ఇస్తూ ఏకంగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి షిండేని కలవడం రాజకీయ వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది. మరో విధంగా కళ్యాణ్ డోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేయడానికి షిండే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే మెజార్టీ మార్కుకు 62 స్థానాలు అవసరం, దాదాపు 58 స్థానాలు ఎంఎన్ఎస్ మద్దతు 58 స్థానాలు దక్కించుకున్న షిండే వర్గం మరో 4 కార్పొరేటర్లను పార్టీలో చేర్చుకుంటే ఆ పార్టీ మేయర్ పీఠం దక్కించుకోవడానికి లైన్ క్లియర్ అవుతుంది. ఇక్కడ బీజేపీ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. బీజేపీ ఈ షిండే 2 ఒకే కూటమిలో ఉన్నా కూడా వేర్వేరు ప్రాంతాలకు వచ్చినప్పుడు వారి లోకల్ ఆధిపత్యాన్ని, లోకల్ పట్టును నిరూపించుకోవడానికి విష ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే మహారాష్ట్రలో కుటుంబ పాలిటిక్స్ ఉంటాయి. అటు శరద్ పవార్, అజిత్ పవార్, ఇటు ఏక్నాథ్ షిండే, రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే, ఈ మొత్తం పార్టీల చీలికలు అటు బీజేపీని బలోపేతం చేశాయి. గత ఎన్నికల్లో ఏదైతే షిండే నేతృత్వంలో ఎన్నికలకు వెళ్ళిన మహారాష్ట్ర బీజేపీ ఏదైతే ఎన్నికలు గెలిచిన తర్వాత ఏదైతే షిండేని ముఖ్యమంత్రి పీఠం నుంచి తీసి ఏకంగా దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం చేయడం జరిగింది. మొత్తం వ్యవహారం చేసినప్పుడు మహారాష్ట్ర పాలిటిక్స్ లో గత 10 రోజుల క్రితం ఏకమైన అన్నాదమ్ములు 10 రోజుల తర్వాత ఏదైతే తమ్ముడు ఏకంగా ఉప ముఖ్యమంత్రిని కలిసి ఏదైతే ఉద్ధవ్ ఠాక్రేకి గట్టి షాక్ ఇచ్చారని చెప్పొచ్చు. నేను అయితే ఇప్పుడు మరి ఈ రకమైన షాకులు, ఈ రకమైన ఒక పాలిటిక్స్ అని కూడా ఈ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి ఇప్పుడు మహారాష్ట్రలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. మరి ఈ 4 సీట్ల కోసం కూడా శివసేన విశ్వ ప్రయత్నాలు చేస్తుందనే చూడాలి. మరి మొత్తం మీద చూస్తే మరి ఈ 4 సీట్ల అంశం క్లియర్ అయ్యే అంశం ఉందా? రేణు, ఇక్కడ క్లియర్ గా మనం ఆ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల సర్లే ఒకసారి మనం గమనిస్తే మొత్తం 122 స్థానాలు ఉన్నాయి. కళ్యాణ్ డోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్ లో 122 స్థానాలు ఉన్నాయి. ఇందులో 53 స్థానాలు శివసేన గెలిచి లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. మరో 50 స్థానాలు గెలిచి బీజేపీ 2వ స్థానంలో గెలిచింది. ఇక్కడ శివసేన యూబీటీ అంటే ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన
వారు 11 మంది గెలిచారు. ఎంఎన్ఎస్ పార్టీ ఏదైతే రాజ్ ఠాక్రేకి సంబంధించిన వారు 5 మంది గెలిచారు. కాంగ్రెస్ 2 స్థానాలు గెలిచింది. ఎన్సీపీ ఒక స్థానంలో విజయం సాధించాయి. ఇక్కడ శివసేన యూబీటీ నుంచి కానీ, ఎన్సీపీ నుంచి కానీ, లేదా కాంగ్రెస్ నుంచి కానీ ఈ మొత్తం స్థానాల్లో ఏదైతే 11, 12, 13 స్థానాలు, ఈ 13 స్థానాల్లో కేవలం మరో 4 కార్పొరేటర్లు మద్దతు ఇస్తే శివసేన షిండే వర్గానికి కళ్యాణ్ డొంబివిలి మేయర్ పీఠం కైవసం చేసుకోవడానికి సులభం అవుతుంది. ఎందుకంటే ఒక లైన్ కూడా క్లియర్ అవుతుంది. ఇక్కడ గత ఏదైతే మహారాష్ట్రలో ఎన్నికల కోసమే, స్థానిక ఎన్నికల కోసము ఇటు ముంబై పీఠాన్ని కైవసం చేసుకోవడానికి ఏకమైన రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రేలు ఫలితాలు ఎలా సాధించినప్పటికీ కూడా ఫలితాలు ఆశించిన స్థాయిలో రాలేదు. కానీ ఇక్కడ బీజేపీకి ధీటుగా 2వ స్థానంలో నిలబడినా కూడా ఏదైతే బృహత్ ముంబై కార్పొరేషన్ నుంచి వేరు కార్పొరేషన్లను మనం ఒకసారి గమనించినప్పుడు అక్కడ ఏదైతే స్థానికంగా ఉన్న కాంగ్రెస్ లోపాయికారంగా ఎన్సీపీకి మద్దతు ఇచ్చే పరిస్థితి ఉంది. ఇటు ఏదైతే శివసేనకు ఏకంగా రాజ్ ఠాక్రే మద్దతు కూడా రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది. ఏదైతే స్థానిక ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఉన్న నాయకుల ఒత్తిడి మేరకు ఏదైతే ఎంఎన్ఎస్ మద్దతు ఇచ్చిందంటూ ఇప్పటికే రాజ్ ఠాక్రే ప్రకటించడం కూడా జరిగింది. ఇక్కడ ఏదైతే మహారాష్ట్ర లోకల్ ఎన్నికలు చూసినప్పుడు విచిత్రమైన పొత్తులు ఏర్పడ్డాయి. అయితే ఇక్కడ ప్రధానంగా గత 20 ఏళ్ల నుంచి నిప్పు ఉప్పు ఉన్న అన్నదమ్ములు కలిశారు అనే ఏదైతే అటు నిర్మాణ సేనలో కానీ, ఇటు ఏదైతే ఉద్ధవ్ శివసేనలో కానీ ఒక నూతన ఉత్తేజం ఏర్పడిందని చెప్పొచ్చు. అయితే ఈ స్థానిక ఎన్నికలు ఆయా ప్రాంతాలకు పరిమితం అవుతాయి కాబట్టి రాబోయే ఎన్నికల వరకు వీరి అన్నదమ్ములు ఇద్దరు కలిసే ఉంటారా లేక మళ్ళీ యథాస్థితికి వెళ్ళిపోతారా అనేది కూడా ఏదైతే మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చ అయింది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం ఒక అంశాన్ని క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రాజకీయాల్లో రాజకీయ శత్రుత్వం ఉండదు, రాజకీయ మిత్రత్వం ఉండదు, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి అనే దానికి నిదర్శనం మహారాష్ట్ర లోకల్ ఎన్నికలు అని చెప్పచ్చు. రైట్, స్టే విత్ us కిరణ్. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఉద్ధవ్ ఠాక్రేకు ఇప్పుడు రాజ్ ఠాక్రే జలకిచ్చారు. ఏక్నాథ్ షిండేతో చేతులు కలిపారు రాజ్ ఠాక్రే. బద్ధశత్రువైన షిండేతో రాజ్ ఠాక్రే చేతులు కలపడం మహారాష్ట్ర పాలిటిక్స్ లో ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పాలి. కళ్యాణ్ డోంబివ్లీ మున్సిపల్ కార్పొరేషన్లో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన మద్దతు తెలిపింది. కళ్యాణ్ డోంబివ్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో హోరాహోరీ బీజేపీ, శివసేన పోటీ పడ్డాయి. 53 స్థానాలు గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా శివసేన నిలిచింది. 50 స్థానాలతో సెకండ్ ప్లేస్లో బీజేపీ నిలిచింది. మేయర్ పీఠం దక్కించుకోవడానికి 62 స్థానాలు మెజార్టీ మార్క్ అనేది ఉంది. ఎంఎన్ఎస్ మద్దతుతో శివసేన బలం ఇప్పుడు 58కి చేరింది. షిండే వర్గం బలం 58గా ఉంది. మరో 4 కార్పొరేటర్లు మద్దతిస్తే 62కు చేరి మేయర్ పీఠం దక్కించుకోవడానికి షిండే వర్గానికి లైన్ క్లియర్ అవుతుంది.